ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఎంఎంబీసీ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి క్రీస్తు శరీరమైనటువంటి సంఘమునకు మనమిస్తున్న ప్రాధాన్యత, మనమిస్తున్నటువంటి విలువను గుర్తు చేయడానికే ఈ యొక్క చిన్న స్కిట్ మా యొక్క ప్రయత్నం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు సండే స్కూల్లో హోలీ హార్ట్స్ నన్ను బాగా స్తుతించారు. ఐ లవ్ మై చిల్డ్రన్. అసలు ఈ వారం అంతా నా పిల్లలు నాకు దూరంగా, వాళ్ళ స్కూల్స్ అని, వాళ్ళ పని అని, వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో నాకు చాలా దూరంగా ఉన్నారు. కానీ చిన్న బిడ్డలైన పొద్దున్నే నా దగ్గరికి వచ్చి పిల్లలు నన్ను స్తుతించారు సండే స్కూల్లో. అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఎంత ఆనందంగా అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రాలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్, వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోతున్నారు. అసలు నాకు కేటాయించాల్సిన సమయం కానీ వాళ్ళ లైఫ్కి, వాళ్ళ లోకంలో గడిపేస్తూ ఉన్నారు. అయినా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎలాగంటే ఈ లైఫ్ కాకుండా, ఈ షెడ్యూల్స్ కాకుండా, ఇవేమీ కాకుండా నా దగ్గరికి వచ్చి నాకు ఇవ్వాల్సిన సమయం నాకు ఇస్తారు. నాకు ప్రార్థన చేస్తారు. నాతో మాట్లాడాల్సిన ప్రతి మాట నాతో మాట్లాడిందే వానికి రోజు గడవదు. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఉంటే బాగుండు. అయినా పర్లేదు, నా పిల్లల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు ఆరాధనకు సమయం అయింది. నా పిల్లలు నా మాటలు వినడానికి, నన్ను ఆరాధించడానికి, నన్ను వర్షిప్ చేయడానికి నా కొరకు త్వరపడి వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి యేసయ్య ఇంత సంతోషంగా, ఇంత ఎగ్జైటింగ్గా మన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మరి సంఘం ఏం చేస్తుందో చూద్దామా? కొందరు సంఘస్థులు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూద్దాం. రే హ్యారీ, హ్యారీ, హ్యారీ లెగోరా, నాకు చర్చ్కి లేట్ అవుతుంది, లెగోరా హ్యారీ. ఏంటి మమ్మీ, ప్రశాంతంగా సండే కూడా పండుకొనియవా? రే నా బైబిల్ కనిపించట్లేదురా, కాస్త లేచి వెతకరా. మమ్మీ నీ బైబిల్ ఎక్కడుందో నాకు తెలియదు మమ్మీ. రే ఆల్రెడీ 10:30 అయిందిరా. వర్షిప్ కూడా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం టైంకి వెళ్ళాలి. ప్లీజ్ రా, నా బైబిల్ ఎతకరా. మమ్మీ నాకు నిజంగా తెలియదు మమ్మీ నీ బైబిల్ ఎక్కడుందో, విసికించ మాకు పో. స్వీటీ, స్వీటీ. మమ్మీ వస్తున్నా, 2 minutes. ఏంటి మమ్మీ ఇంకా రెడీ అవ్వలేదా? నేను రెడీ అయ్యాను కానీ నా బైబిల్ కనిపించట్లేదు. హ్యారీని ఎంత లేపుతుంటే లెగవట్లేదు. సరిపోయింది, భలే చెప్పావు. బైబిల్ మాయం చేసిందే వాడు. వాడిని అడుగుతున్నావా బైబిల్ వెతకమని? బైబిల్ కనిపించిపోవడానికి దానికి ఏంటి సంబంధం? అది వాడినే అడుగు. వారానికి ఒక బైబిల్ తీసుకొని చర్చ్కి వెళ్తాడు, అది కూడా యూత్ మీటింగ్కి. ఆరాధన అంటే పెద్దల ప్రార్థన అంట. యూత్ మీటింగ్ 1/2 hourగా ఉండేది. దానికి బైబిల్ కనిపించకపోవడానికి కారణాలేంటి? అయ్యగారు ఫ్రెండ్స్ లేనిదే యూత్ మీటింగ్ కూడా వెళ్ళరు కదా. యూత్ మీటింగ్ అయిపోతే ఫ్రెండ్స్తో కలిసి షికారుకి వెళ్తాడు. బైబిల్ ఏమో ఇంట్లో ఇమ్మని ఎవరో ఒకరికి ఇచ్చేస్తాడు. రే ఏంట్రా హ్యారీ నువ్వు? ఇంతకీ నా బైబిల్ ఏమైనట్లు? నా బైబిల్ ఎవరికి ఇచ్చినట్లు? మమ్మీ నీ బైబిలే కాదు, నాది డాడీ బైబిల్ కూడా ఇలానే చేశాడు. సరే మమ్మీ, నీ బైబిల్ ఆగపడట్లేదంటే ఓకే, స్వీటీ ఆగపడట్లేదంటే ఓకే. అసలు డాడీ చర్చ్కే రాడు, ఇంకా డాడీకి బైబిల్ దేనికి? మీ డాడీకి చెప్పానంటే 2 తగిలిస్తాడు. సరే మమ్మీ, స్వీటీ సాడీలు చెప్పగానే నమ్మేస్తున్నావు కదా, ఆమె ఏమన్నా తక్కువ? పోయినసారి చర్చిలో బైబిల్ మర్చిపోతే అంకుల్ ఫోన్ చేసి మరి ఏం అడిగితే ఏం చెప్పిందో అడుగు. నేనేమన్నాను? నెక్స్ట్ వీక్ ఎలాగో చర్చికి వస్తా కదా, అప్పుడు తీసుకుంటాలే అంకుల్ అన్నాను. మీ ఇద్దరికి బైబిల్ అంటే కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు గౌరవం అయితే లేదు. మమ్మీ మా ఇద్దరికి కాదు, మనకి లేదు. మధ్యలో నేనేం చేశా? వారమంతా బైబిల్ ఉందో లేదో చూసుకోకుండా తీరిగ్గా ఇది సండే ముందు నా బైబిల్ ఆగపడట్లేదు, నా బైబిల్ ఆగపడట్లేదు తెగ్గోలు చేస్తున్నావు. అది పాయింటేగా మమ్మీ. అదేంటంటే
రే బైబిల్ లేకుండా చర్చ్కి ఎలా వెళ్తారా ఈడియట్, ఆ మాత్రం సెన్స్ లేదా? సర్లే పద మమ్మీ వెళ్ళి బైబిల్స్ వెతుక్కుందాం. ఆరాధన టైంలో మనం వెళ్ళి బైబిల్స్ ఎతుక్కుంటే మన పరువు పోతుంది. సర్లే ఇప్పుడు ఎలాగో వెళ్ళి మనం వెనకాలే కూర్చోవాలి. మన ఫోన్లో బైబిల్ ఉంది కదా, ఈరోజు ఎలాగో అడ్జస్ట్ అయిపోదాంలే పద. చేసేదేముంది, పద. వెరీ గుడ్, వెళ్ళిపోండి. వెళ్తా ఆ డోర్ వేసి వెళ్ళిపోండి. బ్రో స్పీడప్, ఆ పాటకు అట్లానే అందం వస్తుంది. నువ్వు అట్లా కొట్టకపోతే అందం రాదు బ్రో, తొందరగా కానీ. సరే కానీ మనం ఈరోజు కొట్టిన మ్యూజిక్ అందరూ స్టన్ అయిపోయారు కదా. ఏం స్టన్నోలే బ్రో, అసలు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పాటకి పల్లవిలకి అసలు మధ్యలో గ్యాపే వదలరు. ఇంత మాత్రానికి వీళ్ళకి డ్రమ్స్ కీబోర్డ్ అవసరం అంటావా? అదే నేను కూడా ఈసారి నుంచి ఇంకా కీబోర్డ్ ఆరాధనలో కీబోర్డ్ ఆపేసి అన్ని మ్యూజిక్ ప్లే చేయడం ఆపేసి ఏమన్నా కాన్సర్ట్ పెడదాం అనుకుంటున్నా, ప్రీమియర్ షో లాగా. అదే నేను కానీ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం. మనం ఇదంతా వదిలేసి ఎక్స్క్లూజివ్ పెట్టుకుందాం. మనం ఎక్స్క్లూజివ్ షో పెట్టుకొని అందరినీ అలరిద్దాం. ఓహో, వర్షిప్ అంటే నన్ను ఆరాధించడం కాదా, మీ స్కిల్స్ చూపించుకోవడమా? చాలా బాగుందిరా. సరే కానీ బ్రో, మనం ఆరాధన అయిపోయింది కదా, ఇప్పుడు వాక్యమేగా, బయటికి వెళ్ళి కాసేపు చిల్ అవుదాం పదా. ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్దాం, ప్రేయర్లో వెళ్దాం. సరే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. చెప్పండి సిస్టర్. పాస్టర్ గారు సారీ అండి, ఇక్కడ నుండి నేను చర్చికి రాలేను. ఏమని సిస్టర్, ఏమన్నా సమస్య? ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, ఒక పక్క ప్రేయర్ జరుగుతుంటే ఇక్కడ మనుషులు చాలా విధాలుగా ఉంటున్నారండి. కొంతమంది ఫోన్ చూసుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ బట్టలు నగలు చూపించుకొని మురిసిపోతున్నారు, కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు. ఇలా ఉంటే నేను వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానండి, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే సిస్టర్, అర్థమైంది. నేను ఒక పని చెప్తాను, చేస్తారా సిస్టర్? చేస్తాను. ఇందులో గ్లాసులో వాటర్ ఉంది సిస్టర్, ఇవి ఒలిగిపోకుండా చర్చి బయటికి వెళ్ళి మరలా తిరిగి తీసుకురండి సిస్టర్. ఎందుకు పాస్టర్ గారు? మరలా వస్తే చెప్తాను సిస్టర్. ఇదిగోండి పాస్టర్ గారు. వెరీ గుడ్ సిస్టర్. చర్చిలో చాలామంది ఉన్నారు కదా సిస్టర్? చూడలేదండి. మన ఎంఎంబీసీ హోలీ హార్ట్స్ ఎవరెవరు వచ్చారో గమనించారా సిస్టర్? గమనించలేదు పాస్టర్ గారు. మన యూత్ సోల్జర్ ఫ్రాంక్లిన్ ఏ వరుసలో కూర్చున్నారో చూసారా సిస్టర్? గమనించారా? చూడలేదు పాస్టర్ గారు. ఓకే సిస్టర్, మిమ్మల్ని ఎవరెవరు పలకరించారో పిలిచారో గమనించారా సిస్టర్? తెలియదండి. అవి ఎందుకని సిస్టర్? నేను నా ధ్యాస అంతా ఈ గ్లాస్ మీద వాటర్ మీదే పెట్టానండి, నా పక్కన ఏం జరుగుతుందో నేను గమనించలేకపోయాను. మరి ఆరాధన మాత్రం సిస్టర్ ఎవరెవరు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం, కానీ దేవుని మీద ధ్యాస ఉంచట్లేదు సిస్టర్ మీరు. కాబట్టి మన యొక్క దృష్టి దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద, ఆరాధన మీద ఉండాలి సిస్టర్. కాబట్టి మీ మనస్సుని దేవుని ధ్యాస నుండి తొలగిపోకుండా చూసుకోవాలి సిస్టర్. క్షమించండి పాస్టర్ గారు, నేను ఎంత తప్పుగా ఆలోచించానో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంక నుండి నేను ప్రతి ఆదివారం చర్చికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాను. ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రిన్సీ, నీ ఆలోచనలని నాకు తెలుసమ్మా.
నీ పట్ల నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. సరేనా? నువ్వేం దిగులు పడకు, నన్ను విశ్వసించు చాలు. అయ్యో దేవుడా, నా సమస్యలు ఎప్పుడు తీరుతాయ్యా? ఎప్పుడు చూసినా ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ మనీ మేనేజ్మెంట్ చేసుకోలేక చచ్చిపోతున్నాను. మనుషులతోటి, పరిస్థితులతోటి ఫైట్ చేయలేకపోతున్నాను. ఏంటయ్యా, అసలు నువ్వు ఉన్నావా? నన్ను అసలు పట్టించుకుంటావా? అదేంట్రా, ఇప్పుడే కదరా యెహోవా నా కాపరి అన్నావు, నాకు లేమి కలగదు అన్నావు కదరా. ఇప్పుడే నా మీద మాత్రం విశ్వాసం లేదా? నా మీద విశ్వాసం ఉంచురా నాన్న, నేను నిన్ను చూసుకుంటాను రా. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. అరే ప్రిన్సి, నేను చెప్పేది విని నాన్న. రే ప్రిన్సి ప్లీజ్ వినరా. రే ఎప్పుడు నువ్వు చెప్పేది నేను వింటాను కదరా, నా మాట ఒక్కసారి వినొచ్చు కదా. ఎప్పుడు నువ్వు మాట్లాడేదనా, నా మాట వినవారా ఒక్కసారైనా? ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ఈరోజు పాస్టర్ గారు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టున్నారు కదా? అవును సిస్టర్, నాకు కూడా అదే అనిపించింది. కానీ దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువసేపు ఉంటే మనకి మంచిదే కదా సిస్టర్. అవును సిస్టర్, కానీ నిన్న మీరు పెట్టిన స్టేటస్ చాలా బాగుంది సిస్టర్. నేను పెట్టిన స్టేటస్సా? ఓ థ్యాంక్ యూ సిస్టర్. మీరు పెట్టిన స్టేటస్ చూడడం వల్లే నేను రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. బాయ్. థ్యాంక్ యూ సిస్టర్. బాయ్. అసలు ఇంతకీ నేనేం స్టేటస్ పెట్టానబ్బా? ఈమె ఇంతలా పొగుడుతుంది. నేనేదో నిద్రమత్తులో ఇన్స్టాగ్రామ్ చూస్తూ వీడియో బాగుందని స్టోరీ పెట్టేశాను, స్టేటస్ పెట్టేశాను. ఇప్పుడేమో నాకు అది గుర్తు రావట్లా. చూద్దాం. అరే నువ్వేం స్టేటస్ పెట్టావు అప్పుడే మర్చిపోయావారా? దా నేను చెప్తాను. నిన్నే కదరా ఈ పోస్ట్ ద్వారా నేను నీతో మాట్లాడాను, నాతో ప్రార్థన చేసుకో, నీ సమస్యలు నాకు చెప్పు అని నా వాక్యం చదువు అని నిన్నే కదరా నేను చెప్పాను. ఇంతలోకే నువ్వు మర్చిపోయావా? అయినా మీకు ఇదేం కొత్త కాదు. ప్రతి ఒక్కసారి ఆ నిమిషానికి ఏదో పోస్టో ఏదో రీలో ఏదో ఒకటి స్టేటస్గా పెడతారు, కానీ దాన్ని ఆచరించడం మాత్రం మీకు రాదు. నన్ను బాధ పెడుతూనే ఉంటారు. ఓ ఇదా, పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి పెట్టానా? డైలీ ప్రేయర్ చేసుకోవడానికి మెసేజ్ వచ్చేలా పెట్టానా? ఓకే, సారీ గాడ్. ఈరోజు నేను ప్రేయర్ చేసుకోవడం మర్చిపోయాను. ఈరోజు చర్చికి హడావిడి అవుతుందనే సమయంలో ప్రేయర్ చేసుకోవడం మర్చిపోయాను. నా స్టేటస్ చూసి అందరూ ప్రేయర్ చేసుకున్నారు, కానీ నేను మాత్రం ప్రేయర్ చేసుకోలేదు. డైలీ మార్నింగ్ ప్రేయర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఫోన్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవి చూస్తూ నా సమయాన్నంతా పాడు చేసుకుంటున్నాను. ఇతరులకి చూపించడానికే మనం వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టా స్టోరీస్, ఫేస్బుక్ పోస్టులు పెడుతున్నామా, లేదా నిజంగానే పెడుతున్న వాటిని ఆచరిస్తున్నామా? ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ఏంటి సిస్టర్, నిన్న స్కూల్కి వెళ్ళారంట? అవును సిస్టర్, వెళ్ళాను. ఏదైనా ప్రాబ్లమా సిస్టర్? ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు. ఏం జరిగిందంటే one day before in school. లిజన్ స్టూడెంట్స్, ఇంకో 2 monthsలో ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతుంది. సీరియస్గా ప్రిపేర్ కాండి. పెండింగ్స్ పెట్టారంటే పనిష్మెంట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. సో సైలెంట్గా చదవండి అందరూ, ఓకే? ఏరా నాన్న రవి, నా వాక్యం చదువుతున్నావా? పోర్షన్ అయిపోయింది కదా, సరే ఎగ్జామ్స్కి ఏం దిగులు పడకు, సరేనా? నేను నీతో ఉన్నాను, సరేనా? నీకు అర్థం కాదు ఏదైనా ఉంటే నన్ను అడుగు, నేను నీకు జ్ఞానం ఇస్తాను, సరేనా? నువ్వు చదివే అన్నీ సరేనా? ఈ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోతావు, ఏం దిగులు పడకు, ఓకేనా? నేను నీతో ఉన్నాను, సరేనా? బాయ్. రవి, వాట్ ఆర్ యూ డూయింగ్? వద్దన్న పని మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? సార్ సారీ సార్, ఈ ఒక్కసారికి మీరు చెప్పిన పోర్షన్ కంప్లీట్ చేసేసాను. అదైపోతే నెక్స్ట్ పోర్షన్ చదవచ్చు కదా. ఇలా కాదు కానీ కాల్ యువర్ పేరెంట్స్. సార్ సార్ సారీ సార్, ఈ ఒక్కసారి సార్, ఇంకోసారి నో మోర్ ఎక్స్క్యూజెస్.
లంచ్ బ్రేక్లో మీ పేరెంట్స్ నన్ను కలవమని చెప్పు, ఓకే? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను రవి వాళ్ళ గార్డియన్. సార్ పిలిచారంట, రవితో ఏమైనా ప్రాబ్లమా? చూడండి మేడం, రవి చాలా బ్రైట్ స్టూడెంట్ అండి, చాలా బాగా చదువుతాడు, కానీ వద్దన పనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడండి. సార్ రవి వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ. వాడికి ప్రార్థన అన్నా వాక్యం అన్నా చాలా ఇష్టం. టెక్స్ట్ బుక్స్ మధ్యలో బైబిల్ పెట్టి చదువుతున్నాడండి, ఎన్నిసార్లు చెప్పినా కానీ నో యూస్ అసలు. సార్ మా ఇంట్లో వాక్యానికి ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇస్తాము. వాడికి అలాంటి ఆసక్తి కలిగి ఉండటం చాలా అదృష్టం. సార్ మీరు చెప్పిన పోర్షన్ కంప్లీట్ చేశాక నేను బైబిల్ చదువుతున్నాను సార్. బైబిల్ చదవకుండా నేను ఉండలేను సార్. బైబిల్ చదువుతున్నప్పుడు యేసయ్య నాకు ధైర్యం ఇస్తున్నట్టు నాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. నువ్వెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నావు మధ్యలో నేను మాట్లాడేటప్పుడు? ఓ పక్కనే మాట్లాడుతున్నా కదా, ఒక పోర్షన్ అయిపోతే నెక్స్ట్ పోర్షన్ కంప్లీట్ చేసుకో, ఓకేనా? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న బైబిల్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ సండే నుంచి మేము గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. దాటిని బేస్ చేసుకొని 25% అటెండెన్స్ యాడ్ అవుతుంది వాటికి. సారీ సార్, మేము ఇంట్లో చాలా ప్రార్థనకి వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఆదివారం చర్చికి వెళ్ళకుండా స్కూల్కి రావడం అనేది కుదరదు. వాడికి 75% మార్క్స్ అండ్ అటెండెన్స్ వేరొక విధంగా పెరగడానికి ట్రై చేస్తాం, కానీ ఆదివారం చర్చికి వెళ్ళకుండా మేము ఉండలేము. సారీ సార్. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. అండ్ మోర్ ఓవర్ నాకు చాలా గిల్టీగాను ఉంది. వాస్తవానికి నేను ఒక క్రైస్తవునే, కానీ నాకు ఈ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇది నాకు తప్పట్లేదు. చర్చ్ పైన ఉన్న మీ కమిట్మెంట్ అండ్ రవికి బైబిల్ మీద ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు చాలా గిల్టీగా ఉందండి. సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు, నిజమైన క్రైస్తవుడు ప్రతి సమయంలో దేవుని సన్నిధిని వెతుకుతాడని రవిని చూసే తెలుసుకున్నానండి. ఇది ఒక మంచి గుణపాఠం నాకు. థ్యాంక్ యూ అండి. మా పాస్టర్ గారు ఒకటే చెప్తారు, ఆదివారం ఉంటే దేవుని మందిరంలో అయినా ఉండాలి, లేకుంటే ఐసీయూ బెడ్ మీద అయినా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ మనం ఆరాధనకి వెళ్ళినా, స్తుతించడానికి వెళ్ళినా, పాడడానికి వెళ్ళినా, లేదా ఆన్లైన్ మీట్ అటెండ్ అయినా, ఏదైనా సరే అది నన్ను ఆరాధించడానికే కదా. ఎప్పుడు కూడా మందిరానికి వస్తారు, అటెండ్ అవుతారు, కానీ ఫోకస్ చేయరు. అసలు మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నా మాటలు వినడానికే కదా మీరు వస్తున్నారు. అసలు నిజంగానే నా మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే నాతో మాట్లాడకుండా ఉండగలరా? నేను చెప్పే మాటలు వినకుండా ఉండగలరా? అసలు నన్ను స్తుతించకుండా ఉండగలరా? మీరెందుకు ఇంకెంతకాలము నన్ను ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు? నా మాటలు మీరు గైకొనరా? అయ్యో, మీ కొరకే కదా నేను ప్రాణం పెట్టాను. సరే, మిగతా రోజులంటే పర్వాలేదు, కనీసం పరిశుద్ధపరిచిన దినం రోజు మీ కుటుంబంతో కలిసి సమయానికి సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించలేరా? ఎందుకు మీరు ఇలానే ఇంకా ఎంతకాలం నన్ను నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాడు? అసలు మీరు ప్రార్థన చేస్తుంది నాతో మాట్లాడడానికేనా? ఆరాధిస్తుంది నన్నేనా? ఎంతకాలం ఈ లోకంలో ఇంకా మీరు నామకార్థ క్రైస్తవులుగా ఉండడానికేనా నేను మీకోసం ప్రాణం పెట్టింది? ఇంకెంతకాలం ఆలోచించకుండా ఈ లోకంలోనే బతకాలని ఆలోచిస్తూ నా మాటలు ఒక్కసారి ఆలోచించండి. నా కుమారుడా, నా కుమార్తె. దేవుని బాధను అర్థం చేసుకుందాం. క్రైస్తవులం అని చెప్పి క్రీస్తు లేకుండా జీవిస్తున్నామేమో, లోకానుసారంగా ఫార్మాలిటీ క్రైస్తవులుగా బ్రతుకుతున్నామేమో. మనల్ని మనం పరిశీలించుకుందాం. వాక్యము దేవుడై ఉన్నాడు. బైబిల్ అంటే దేవుని వాక్యమే కదా, దేవుడే కదా. మరి మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు
మన పక్కనే ఉన్న దేవుడిని నిర్లక్ష్యం చేసినట్లే కదా. ఆయన మనతో మాట్లాడుతుంటే మనం పక్కకి వెళ్ళిపోతే ఆయన ఎంత బాధపడతాడు. ఒకసారి ఆలోచిద్దాం. సంగమా, క్రీస్తు కొరకు జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్ సోల్జర్స్. చప్పట్లు కొడదాం గట్టిగా. కొంచెం మీకన్నా వినబడుతున్నాయి, మీరు కొట్టే చప్పట్లు నాకు ఎందుకో. కొంచెం ఎంకరేజ్ చేద్దాం బిడ్డల్ని. దేవుడు వారిని దీవించింది గాక. ఒక మంచి ప్రాక్టికల్ మెసేజ్ ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది.